ఓం శ్రీమాత్రే నమః. కంచి కామాక్షి అమ్మవారి పాదాలను స్తుతిస్తూ మూకకవి రచించిన మూక పంచసతిలోని పాదారవింద శతకం 54వ శ్లోకం శక్తివంతమైన శ్లోకం. దాన్ని అర్థంతో తెలుసుకుందాం. ఈ శ్లోకంలో కామాక్షిదేవి పాదాలను 9 గ్రహాలతో పోల్చారు. అమ్మవారి పాదధ్యానం వల్ల అన్ని గ్రహాలు మనకు శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. దధానో భాస్వత్తాం అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. దధానో అనగా ధరించి ఉన్నది. భాస్వత్తాం అంటే ప్రకాశము, తేజస్సు అనగా సూర్యుని వలె నిరంతరం తేజస్సును ధరించినది అని సూర్యగ్రహం యొక్క లక్షణం గురించి చెప్పారు. జ్ఞానకాంతులు వెదజిల్లుతూ ప్రకాశముగా ఉన్నాయి అమ్మవారి పాదాలు. అమృత నిలయో అనగా అమృతత్వానికి నిలయమైనది అమ్మవారి పాదం. చంద్రగ్రహ లక్షణమైన అమృతమయమైన కిరణాల రసత్వం ఉంది అమ్మవారి పాదాలలో. లోహిత వపుహు అనగా ఎరుపు వర్ణం గల పాదం కలది. ఇక్కడ కుజగ్రహ లక్షణమైన ఎర్రటి వర్ణంతో మంగళకరమైన పాదం కలిగినది అని వర్ణించారు. వినమ్రాణాం సౌమ్యో అనగా వినయంతో నమస్కరించే భక్తులకు సౌమ్యంగా ఉంటాయి ఆ తల్లి పాదాలు. సౌమ్య అంటే శాంత స్వభావం, అలాగే బుధగ్రహం అని కూడా అర్థం. బుధుని వలె సౌమ్యంగా శాంతస్వరూపిగా ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఆ తల్లి. గురురపి అంటే బృహస్పతి లేక గురుగ్రహం వలె పరమశ్రేష్టమైన జ్ఞానాన్ని అందించేది. సర్వపూజితమైనది అమ్మవారి పాదం. కవిత్వంచ కలయన్ కవిత్వ శక్తిని ప్రసాదించేది అనగా శుక్రగ్రహం వలె భక్తులకు వాక్చాతుర్యాన్ని, కవిత్వ శక్తిని కలిగిస్తుంది. గతౌ మందహ నడక యందు మెల్లగా ఉండునది. మందహ అనగా నెమ్మదిగా, మెల్లగా. ఇది శనిగ్రహానికి సూచిస్తుంది. అమ్మవారి నడక అత్యంత గంభీరంగా మెల్లని నడకను కలిగినది. గంగాధర మహిషి కామాక్షి భజతాం అంటే గంగాధరుడైన పరమశివుని పట్టమహిషి ఇల్లాలైన ఓ కామాక్షిదేవి, నిన్ను మేము భక్తితో భజిస్తున్నాము. తమః కేతుః అనగా రాహు కేతువుల లక్షణాలైన అజ్ఞాన అంధకారాన్ని, పాపాలను పూర్తిగా తొలగిస్తావు. మాత స్తవ చరణ పద్మో విజయతే అనగా ఓ తల్లి, పద్మముల వంటి నీ దివ్యమైన చరణములు ప్రకాశిస్తూ సమస్త లోకాలను రక్షిస్తుంది. నీ పాదపద్మములు ఆశ్రయించిన మాకు విజయమును ప్రసాదిస్తాయి. అమ్మవారి పాదాలు సూర్యునిలా అమితమైన కాంతితో ప్రకాశిస్తూ, చంద్రునిలా అమృత నిలయమై, కుజుని వలె ఎర్రటి రంగు పాదాలతో వెలుగొందుతూ వినమ్రంగా నమస్కరించే భక్తులకు బుధుని వలె సౌమ్యంగా మేలు చేసి, గురుగ్రహం వలె భక్తులకు సద్బుద్ధిని, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించి, శుక్రుని వలె అద్భుతమైన కవిత్వ వాక్చాతుర్యాన్ని కలిగించి, శనిగ్రహం వలె మందగమనంతో కూడిన నడక కలిగి, రాహుకేతువుల వల్ల కలిగే అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసే గంగాధరుని పట్టమహిషి అయిన ఓ కామాక్షి తల్లి, పద్మముల వంటి నీ చరణములను భక్తితో ఆశ్రయించి భజించే మాకు నవగ్రహ స్వరూపమైన నీ పాదాలు భక్తుల గ్రహదోషాలను, కష్టాలను హరించి విజయమును ప్రసాదించు తల్లి అని ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకం బాహ్యంగా కామాక్షి అమ్మవారి పాదాలను వర్ణిస్తూనే అంతర్గతంగా నవగ్రహాలను, వాటి లక్షణాలను అమ్మవారి పాదాలకు అన్వయిస్తుంది. అమ్మవారిని సేవించే భక్తులకు నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని ఈ శ్లోకం ద్వారా మూక కవి తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః.